ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ యమునా నదిని మురికి కాలువగా మార్చారని ఆరోపించారు. కిరారి ప్రాంతంలో జరిగిన ర్యాలీలో యోగి ప్రసంగించారు. నేను నా మంత్రులు అందరితో కలిసి మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశాను. మాలాగే ఢిల్లీలోని యమునా నదిలో కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి స్నానం చేయగలరా అని సవాల్ విసిరారు. ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఆ ప్రభుత్వం దేశ రాజధానిని చెత్తకుప్పగా మార్చిందని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడాన్ని విస్మరించిందని మండిపడ్డారు. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు స్థిరపడేందుకు ఆప్ సహాయం చేస్తోందని ఆరోపించారు. చొరబాటుదారులకు ఆప్ నాయకుల ఇళ్లలో ఆధార్ కార్డులను తయారు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశ రాజధానిలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయని మండిపడ్డారు. యూపీలోని రోడ్లు ఢిల్లీ కంటే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కేజ్రీవాల్ పదే పదే యూపీని విమర్శిస్తారని, కానీ యూపీని మోడల్గా ప్రజలు చూస్తున్నారని చెప్పారు.